మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 76,559 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు 71,759 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోల జగన్మోహన్ రావుకు 2,156 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి సింహ ఉషారానికి 1,083 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై 4,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు 86,797 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 67,242 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డోల ఉదయభాస్కరరావుకు 5,266 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి మెట్ట వైకుంఠరావుకు 2,462 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి రెడ్డి భాగ్యలక్ష్మికి 881 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,555 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.